నమస్తే, నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో అసలు ఇది కబ్జాకి కాలేదు, ఇక్కడ అవినీతి జరగలేదు అన్నట్టు ఏదీ లేదు. అన్ని చోట్ల అన్ని రకాలుగా కబ్జాలు జరిగాయి, అవినీతి జరిగింది. అయితే ఇప్పుడు బయటకు వస్తున్న పేరంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. కడప దగ్గర మనం చూసినట్టయితే అటవీ భూమిని 42 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారన్నట్టు మనకి అయితే వార్తలు అయితే ఉన్నాయి. సో దాని మీద స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే అసలు గత ప్రభుత్వ హయాంలో అన్ని కబ్జాకి గురైనాయి. ఆఖరికి మైండ్లు కూడా మన కబ్జా అయిపోయినాయి, పేదల స్థలాలు కబ్జాలకు అయిపోయినాయి. ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్ ఏదైతే అటవీ భూములు ఉంటాయో వాటిని కూడా కబ్జా చేశారు. దీన్ని అసలు మనం ఎట్లా చూడాలి? అది కూడా ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి మామూలుగానే ఈయన వెనకాల చాలా వరకు నడుస్తుంది. ఈయన చెప్తేనే, ఈయన స్క్రిప్ట్లు పంపిస్తేనే, ఈయన ఇది అని చెప్తేనే అన్నీ జరుగుతాయని అన్న ఇదిలో ఈయననే స్వయంగా దీనికి పాల్పడ్డారు అన్నట్టుగా కూడా వార్తలు ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించింది ఇది సీకే దిన్నె మండలం అంటారు. అంటే చింతకుమ్ము దిన్నె మండలం. ఆ గ్రామానికి దగ్గరలో ఆ పరిధిలో ఉన్నటువంటి భూమి సంబంధించి అటవీ భూమి 42 ఎకరాల 20 సెంట్లు అటవీ భూమిని అతను కబ్జా చేశాడు అనేది ఇప్పటికి మన దగ్గర ఉన్నటువంటి లెక్కలు. దాంట్లో ప్రభుత్వ భూమి 10 ఎకరాల 20 సెంట్లు ఉంది. తర్వాత డీకేటీ భూమి 5 ఎకరాల 14 సెంట్లు ఉంది. అలాగే చుక్కల భూమి వచ్చేసరికి 2 ఎకరాల 2 సెంట్లు ఉంది. ఇవన్నీ కలిపి అతను కబ్జా చేశాడనేది ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల జనార్దన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల దివాకర్ రెడ్డి అతను దివంగతుడయ్యాడు. వాళ్ళ అబ్బాయి అనమాట. వాళ్ళ అబ్బాయి పేరు మీద సజ్జల సందీప్ రెడ్డి, అతని పేరు మీద ఇవన్నీ కూడా ఉంది అక్కడ ఆ ఎస్టేట్కి సంబంధించి. 206 ఎకరాలు అతని ఎస్టేట్ ఇప్పుడుది. 1 ఎకరం కాదు, 2 ఎకరాలు, 200. సరే, డబ్బులుంటే కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇలా ప్రభుత్వ భూములు, అటవీ భూములు స్వాధీనం చేసుకొని ఎవరిని రానియకుండా వాళ్ళ అధికారం చేతిలో ఉంది కాబట్టి భయభ్రాంతులను గురి చేసేసి వాడు స్వాధీనం చేసుకున్న భూమి. కాకపోతే ఇక్కడ మనం సజ్జల రామకృష్ణారెడ్డిని అతని అన్న కుమారుడు కాబట్టి అతని ప్రమేయంతో జరిగిందని అయితే మనం భావించాలి. కాదు, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కొన్ని లక్షల ఎకరాల భూములు ఇలా వాళ్ళు స్వాధీనం చేసుకొని కబ్జా చేస్తే పాపం అన్ని శాఖలు చూసినటువంటి సకల శాఖ మంత్రి గారు ఈ 59 ఎకరాలకు మాత్రమే ఇంత తక్కువ భూమిని ఇలా చేయడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది ఒకటి, ఈ అటవీ భూమిని కనుక ఎవరన్నా ఇలా చేస్తే వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. 10 సంవత్సరాల దాకా అదుపులో కూడా తీసుకోవచ్చు, శిక్షలు పడవచ్చు. దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు అనమాట. సహజంగానే ఏదన్నా రోడ్డు విస్తరణ చేయాలన్నా, అడవి మార్గంగా రోడ్డు వేయాలన్నా, దాన్ని ఏదన్నా వినియోగించుకోవాలన్నా ప్రభుత్వానికి సంబంధించి 1 ఎకరం తీసుకుంటే 2 ఎకరాలు, 2.5 ఎకరాలు, 3 ఎకరాలు మళ్ళీ వేరే భూమి అటవీ శాఖకి ఇవ్వాలి, దాంట్లో అడవి పెంచి ఇవ్వాలి. అలాంటి నిబంధనలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని తుంగలో దొక్కి ఇప్పుడు మనకు గమనించుకుంటా ఉంటే మీరు ఒక అంశాన్ని, భారతదేశంలో ఉన్న జనాభా ప్రాతిపదికను చూసుకుంటా ఉంటే 30% అటవీ భూమి ఉండాలి, 30% ఉండాలి అటవీ భూమి. ఇప్పుడు ఈ ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ఈ కబ్జాదారులు అందరూ కలిసి దాన్ని ఇప్పుడు 18% తీసుకొచ్చారు. దానివల్ల ఈ పర్యావరణానికి చాలా ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి. ఇది అంటే ఇట్లా ఈ ప్రతి సాట అవకాశం కొద్దీ రాజకీయ నాయకుల ప్రమేయంతో జరుగుతున్నాయి ఇవన్నీ. రాజకీయ నాయకులు, అధికారులు లేకుండా ఏమీ జరగవు కదా. అలాగే పోలీసులు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో జరుగుతున్నాయి ఇవన్నీ. అదే ఇందాక నేను చెప్పినట్టు 30% ఉండాలి మనకి భూమి మీద అటవీ ప్రాంతం. దాన్ని ఇప్పుడు 18% తీసుకొచ్చారు. కనీసం దీని మీద ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు అకాలంగా కురుతున్న వర్షాలు కావచ్చు, అకాలంగా వస్తున్న ఉపద్రవాలు కావచ్చు, మరి వాతావరణంలో మార్పులు కావచ్చు, వాతావరణంలో కాలుష్యం పెరగడం కావచ్చు, ఎన్నిటికి కూడా రక్షించేది చెట్టే. చెట్లు అనేవి నిజంగా చాలా గొప్పది, చాలా నేర్పుతుంది చెట్టు. దాన్ని మర్చిపోతున్నారు అందరు కూడా. ఎందుకంటే చెట్టు ఇంకో చెట్టు మీదకి వెళ్ళి ఏమీ చేయదు, కానీ మనిషే చేస్తున్నాడు అవన్నీ, ఒకరినొకరు దోచుకోవటం ఇవన్నీ కూడా. చెట్టు అందరికీ రక్షిస్తుంది, తనకి ఆక్సిజన్ అందిస్తుంది ప్రజలకి. అంత మేలు చేసే చెట్లని ఈ విధంగా నాశనం చేయటం అంటే మాత్రం చాలా దుర్మార్గం కూడా. అంటే ప్రజలకనే కాదు, భూమి మీద వాతావరణ పెను మార్పులకి మనకి అటవీ భూములు ధ్వంసమైపోవటమే కారణం అని చెప్పి అయితే నిస్సందేహంగా చెప్పొచ్చు. సరే, ఇతని దగ్గరకు వస్తే సజ్జల సందీప్ రెడ్డి
రైట్. అతను చింతకొమ్మ దిన్నే దాంట్లో అతని ఖాతా నెంబర్ వచ్చేది 1519 ఖాతా నెంబర్. దాంట్లో అసలు గమ్మత్తైన అంశం ఏంటంటే ఏప్రిల్ 29, 2024 ఎప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయం. మే 13 ఎన్నికలు జరిగినాయి, జూన్ 4న ఫలితాలు వచ్చినాయి. మరి మ్యూటేషన్ చేసుకుంది ఏప్రిల్ 29, 2024. అంటే అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి, దీని గురించి చెప్పాలి. నిన్న వచ్చేసి లేదు ఎప్పుడో మేము తీసుకున్నాం ఇవాళ కాదు అది అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్న వ్యక్తి 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా తెలుసని మాట్లాడుతున్నాడు కదా. మరి ఆ రోజు అభ్యంతరాలు ఉంటే నీ దగ్గర ఎందుకు మ్యూటేషన్ జరిగింది? అది కూడా ఎన్నికలు జరుగుతున్న సమయంలో మీరు ఎలా చేయగలిగారు? దీనికి సమాధానం చెప్పు సజ్జల రామకృష్ణారెడ్డి. ఒకసారి ఆలోచించుకుంటారు ప్రజలు కూడా. వివరణ ఇవ్వు, నిస్సందేహంగా వివరణ ఇవ్వాలి అతను. అవును సార్. వివరణ ఇచ్చినా ఇవ్వకపోయినా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అటవీ భూములకు సంబంధించి ఇప్పుడు ఆయనే మంత్రిత్వ శాఖలో ఉంది కాబట్టి దాని మీద విచారణ కూడా ఆదేశించారు. మొన్న చూసాం వీళ్ళ అధినాయకుడికి సంబంధించి సరస్వతి భూముల కుంభకోణం కూడా మనం చూసాం గురిజాల నియోజకవర్గంలో. మరి ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా ఎంత భూమి ఉంది, ఎంత స్వాధీనం చేస్తున్నారో కనపడతానే ఉంది కాబట్టి సత్వరమే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే భూముల్ని స్వాధీనం చేసుకున్నారో, ఎవరైతే ఇన్నాళ్ళ ఆక్రమణలో వాళ్ళ చేతుల్లో ఉన్నాయో వాళ్ళ మీద కంపల్సరీ దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి దీనికి తగిన శిక్షలు కూడా వేయాలి. సరస్వతి భూముల విషయాలే ఇంకా ప్రజలకి ఏం జరిగిందనేది డోలామానంగా ఉంది. ఇప్పుడు నిజంగానే అటు సరస్వతి భూములు కావచ్చు, ఇటు ఇప్పుడు సీకేతనికి సంబంధించిన ఈ భూములు కావచ్చు, కడప పరిసర ప్రాంత పక్కనే అనమాట విలువైన భూమి, దీనికి కావచ్చు అయాచితంగా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి చాలా వచ్చినాయి, వాళ్ళ మీద అభియోగాలు చాలా వచ్చినాయి. అయాచితంగా వచ్చినట్టే ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి విచారణ చేసి దోషులను కనుక కఠినంగా శిక్షిస్తే నిజంగా రాష్ట్రానికి చాలా మేలు చేసిన అవుతారు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజలు, ఎన్నో ఆశలతో గెలిపించారు. కారణం ఏంటంటే ఇలాంటి ఇటు అడవి భూములే కాకుండా మామూలుగా వ్యవసాయ భూములు కూడా వాళ్ళు ప్రజల దగ్గర నుంచి దౌర్జన్యంగా 130,000 ఎకరాల పై చిలుకు భూములు వాళ్ళు అన్యాక్రాంతం చేశారని చెప్పని వాళ్ళు దోసుకుందే కాకుండా వాళ్ళ శ్రేణులు కూడా దోసిపెట్టారని చెప్పి ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం. మరి ఇంత దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈ ఒక్కొక్క ఉదంతాలు బయటకు వస్తున్న తర్వాత దీన్ని మదనపల్లి ఉదంతంలా కాకుండా, సరస్వతి పౌర ఉదంతంలా కాకుండా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 3 ఉదంతాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. మదనపల్లి ఉదంతం అయితే ఏమైందో కూడా తెలియట్లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోలికి వెళ్ళట్లేదు, వాళ్ళ అబ్బాయి జోలికి వెళ్ళట్లేదు, వాళ్ళ తమ్ముడు జోలికి వెళ్తలేదు, వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. ఏం జరిగిందని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోతూనే ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట అన్నారు, అన్నీ నా దృష్టికి వచ్చినాయి, ఎక్కడా ఎవరిని వదిలిపెట్టను, దోషులను కఠినంగా శిక్షిస్తాను, 1995 ముఖ్యమంత్రిని చూస్తారు మీరు, ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు సరి చేసుకుంటూ వెళ్తున్నాం, అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావాలి కాబట్టి కొన్ని అచ్చి చూసి వెళ్తున్నాం అని చెప్పి అంటున్నారు. ఇలాంటివి చేస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని శిక్షిస్తే పెట్టుబడులు ఏతంటే తవ్వే వస్తాయి. పెట్టుబడికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మిగిలిన రాష్ట్రాల్లో పెట్టుబడులు ఎలా వెళ్తున్నాయి, మన రాష్ట్రానికి ఎందుకు తగ్గుతున్నాయి, ఇది కూడా ఆలోచించుకొని మీరు గనక ఈ దోషుల్ని కఠినంగా శిక్షిస్తే పెట్టుబడులు విలువ పాలిద్దని చెప్పి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.